జగన్మోహన్ రావు అంకుల్ మన మధ్య ఉండటం ఎంతో సంతోషకరం. ఆంటీ అంకుల్ మీకు వందనాలు. మీరు ఈరోజు పరిచర్య చేసుకొని ఈ వయసులో, ఆయనకి 74 ఏళ్ల వయసు, మరి ఆ వయసులో కొంత అనారోగ్యం కూడా ఉన్నప్పటికీ మీరు మా కుటుంబాల్లో చూపించిన ప్రేమ ఆప్యాయతను బట్టి వందనాలు. అంకుల్ విల్ బ్రింగ్ అస్ మెసేజ్. విత్ దట్ వి క్లోజ్ దిస్ సెషన్. రవిదాస్ గారు, శాంతకుమార్ కూడా పరిచయమే. వారికి సంస్మరణ సభ రవిదాస్ గారికి గొప్ప సాక్షి సమూహంలోకి వారు. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ఫిబ్రవరి రాసిన పత్రిక. మరి ఇంతవరకు కూడా మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును. వారి యొక్క సత్ప్రవర్తన, మరి వారు ఏ విధంగా ప్రభుని సేవించారో, భక్తి విశ్వాసాల్లో పిల్లల్ని పెంచారో అవన్నీ మనం విన్నాం. అవన్నీ కూడా మనకు ఆచరణీయం. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున కనుక వారు సాక్షి సమూహంలో చేర్చబడ్డారు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క విడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఈ గొప్ప సాక్షి సమూహంలో ఉన్న యోసేపు భక్తిని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండం 1 అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదవండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా నువ్వు చూడవచ్చు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుని చేత ప్రమాణం చేయించుకున్నాడు. యోసేపు 110 సంవత్సరంలో వారి సుగంధ ద్రవ్యముతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు వేసుకుని ఒక పెట్టెలో ఉంచాడు. గొప్ప సాక్షి సమూహంలో ఉన్న యోసేపు ప్రధానమంత్రిగా ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో ఆయన దగ్గర వెండి బంగారాలకి ఆయన దగ్గర విస్తారంగా ఉంది. ఆయన ధనవంతుడు, అధికారం కలిగిన వాడు. కానీ ఆయన ఏం కోరుకున్నాడు? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. కనుకప్పుడు మరి ఐగుప్తులో రాజమర్యాదతో వాళ్ళు సమాధి చేస్తారు. అట్లా కాదట. దేవుడు మరి ఇశ్రాయేలు 12 గోత్రాల వాడిని దర్శిస్తాడు. ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దత్తపు అయిన కనానికి తీసుకెళ్తాడు. కనుక నా ఎముకలను మీరు తీసుకెళ్ళి కనాన్లో బాధ పెట్టాలి. మీరు మర్చిపోవద్దు, మీరు నాకు ప్రమాణం చేయండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇది ఎటువంటి విశ్వాసం అంటే రక్షణార్థమైన విశ్వాసం, పవిత్రపరిచే విశ్వాసం. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు. కనుక విశ్వాసం వలన హృదయం పవిత్రపరచబడుతుందా? కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వారు దేవుని సూచించుదు. ఈ హృదయ శుద్ధి, హృదయం కడగబట్టడం విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుందా? విశ్వాసం ద్వారా కలుగుతుందా? లోకంలో కనుక చూస్తే క్రైస్తవేతరులో వాళ్ళు ఎన్నో మరి ధ్యానాలు, యోగాభ్యాసం, మరి తీర్థయాత్రలు మరి అనేకం చేస్తూ ఉంటారు. జపతపాలు, పాప పరిహారం, పాపం కడగబడాలి. నా పాపాన్ని తీసివేసుకోవాలి. విశ్వాసం ద్వారా హృదయం కడగబడి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచన. ఇది రక్షణార్థమైన విశ్వాసం.
రక్షణార్థమైన విశ్వాసం. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరము. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదా మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యను, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణం. 17వ వచనంలో కూడా చదువుకుంటాం, ఇప్పుడు చదవదులేండి. ఇక్కడ పుణ్యకార్యము, నీతి దానము మంచిగా 17వ వచనంలో కృపా బాహుళ్యము. ఈ 3 మాటలు మరే గ్రంథంలో కూడా లేవు. ఒక్క పుణ్యకార్యము, కృపా బాహుళ్యము, నీతి దానం. ఒక్క పుణ్యకార్యాన్ని ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు? ఒక్క పుణ్యకార్యాన్ని ఒక్కడై ఉన్న దేవుడు ఒక్క పర్యాయం సమాప్తం చేశాడు. అదే శిలువ పర్యాయం, శిలువ మహాయజ్ఞం. ఆ ఒక్క పుణ్యకార్యం యొక్క ఫలమే ఆత్మరక్షణ. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాప పరిహారం కొరకు శిలువలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడి నేను పొందవలసిన శిక్ష అంతటిని ఆయన తన శరీరం పొంది, గాయములు పొంది, తన పరిశుద్ధ నిర్దోష రక్తాన్ని చివరిగొట్టి వరకు చెందించి ప్రాణాన్ని పెట్టి సమాధిలో ఉంచబడి తిరిగి లేచాడు అని మానసికంగా విశ్వసించడం కాదు, హృదయపూర్వకంగా విశ్వసించి. రెండో మెట్టు, మరి నేనెవరిని? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేనెవరిని? లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ప్రభువా నేను యూదుడిని కాను, నేను క్రైస్తవుని కాదు, నేను హైందవుని కాదు, ఇదంతా స్వనీతి చెత్త. నేను పాపాత్ముడిని అంతవరకు అనుకునేవాడు. యుధ మతభక్తి విశ్వాసం కలిగిన సీమోన్, అర్పణలు నైవేద్యాలు బలులు తీసుకెళ్లే సీమోన్ అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నీవే నా రక్షకుడి. కనుక లోతైన నిజమైన పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభు పాదాలను శరణ వేడుకుంటే, ఆయన పాదాలను కన్నీటితో కడిగితే ప్రభు తన రక్తంతో ఆ వ్యక్తి హృదయాన్ని కడుగుతాడు. కడగబడిన హృదయంలోకి ప్రార్థన జవాబు ఆయన రక్షకుడుగా ప్రభుగా ప్రవేశిస్తాడు. ఇక ఆ తర్వాత ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు కొత్త సృష్టి. అదేదో ఇచ్ఛాశక్తితో తనను తాను సంస్కరించుకోవటం కాదు, ఆత్మీయంగా ప్రభుకి అంటు కట్టబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆయనకి ఏది ఇష్టమో వీరికి అదే ఇష్టం అవుతుంది. ఆయన దేన్ని అసహించుకుంటాడో వీరు దాన్ని అసహించుకుంటారు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు, వీళ్ళు పాపాన్ని అసహించుకుంటారు. ఈ విధంగా యేసేపు శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వస్తాడు అబ్రహాము సంతానంగా, తన పవిత్ర పాదాలతో ఆ కనాను వాగ్దత్త భూమిలో ఆయన సంచరిస్తాడు. అదిగో ఆ భూమిలో నా శరీరాలను మీరు. కనుక పునరుద్ధారం ఉన్నది. నేను అదిగో ఆ రక్షకుని, ఆ దేవుని సన్నిధి కొరిపోబడతా. ఎక్కడ నాకున్న వెండి బంగారాలు ప్రధానమంత్రులే వీటి మీద రాగుతారు. ఈ విధంగా అదే విశ్వాసం వీరిలో పట్టిలో మరి యేసేపు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎగిరిపత్రిలో రాయించి పెట్టాడు. కనుక రక్షణార్థమైన విశ్వాసం యేసు ప్రభువుల వారికి అంటూ కట్టబడి ఆ ఒక్క పుణ్య కార్యం ఫలమైన ఆత్మరక్షణ పొందుకుని ఆ తర్వాత ప్రభువును వెంబడించడం అనేది అది ఎంతో ధన్యకరమైన శ్రేష్టమైన మరి
అందరం కలిసి చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన పని నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాలి. కనుక యేసుప్రభువు వారు ఇచ్చిన ఈ ప్రొఫౌండ్ స్టేట్మెంట్, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. ఆయన నాకు ఇమ్మాన్యుయేల్. మనందరం కూడా కోరుకుంటాం, దేవుడు నాకు ఎలా ఉండాలి? ఇమ్మాన్యుయేల్. ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు? దీనికి షరతులు ఏమైనా ఉన్నాయా? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఏదో కొద్ది సమయం కాదు, ఎల్లప్పుడూ ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. నేను ఎల్లప్పుడూ పాపాన్ని అసహించుకుంటాను. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా. కనుక ఈ రక్షణానుభవం అనేది ఏమవుతుందంటే క్రొత్త హృదయం, క్రొత్త మనసు, క్రొత్త జీవితం. పాత విధించిన సమస్తమైనవి అబ్రహం అయిపోయాడు, సౌలు పౌలు అయిపోయాడు, సీమోను పేతురు అయిపోయాడు. ఈ విధంగా ఆయనకిష్టమైన కార్యం ఎల్లప్పుడు. నేను 110 సంవత్సరాలు నేను ఏదో ప్రైమ్ మినిస్టర్ విస్తారంగా వెండి బంగారాలు, ఘనత, గుర్తింపు, గౌరవం, గొప్పతనం ఆయన గురించి పొగిడేవాడు వాడు శల్యాలు తీసుకెళ్ళి అక్కడ బాధిపాడు. మీరు ప్రమాణం చేయండి, నా శల్యాలు తీసుకెళ్ళి మీరు వాగ్దత్త భూమిలో మీరు నాకు ప్రమాణం చేయండి కుమారులారు. ఇది విశ్వాసం, సాక్షి సమూహం. ఆ విధంగా ప్రభుత్వం మనం వెంబడించాలి. ప్రభు అక్కడ సమీపంగా ఉన్నది. ఇంత గొప్ప రక్షణ గనక మనం మిస్ అయితే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. నీ జీవం ఏపాడిది అంతలో కనపడి అంతలో మాయమైపోవు. అవిటి వంటిది కాదా? రాత్రి కన్నా కలవంటిది కాదా? ఆకాశంలో మరియు మెరుపు వంటిది కాదా? చివరి ఈ చేద మీద బిందువు వంటిది కాదా? ఇవన్నీ వాక్యంలో. కనుక మరి మనం పాపంలోనే కనుక సరిపోతే పాపానికి విధింపబడిన శిక్ష అగ్ని ఆరదు, పురుగు సావదు. రెండో మరణం. దేవుని వాక్యం సత్యం. కనుక ఆ గమ్యానికి చేరుకుంటాం. మనకే నిరీక్షణ మనం కలిగి ఉంటూ ఉన్నాం. సో ఐ నో మై డెస్టినీ, సో వెర్ ఐఎమ్ గోయింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైంది. కనుక నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా శుభప్రదమైన నిరీక్షణ. అది ఎప్పుడంటే ఇక్కడున్నప్పుడే ఆయనతో అటాచ్ అయిపోతే, ఆయనతో సహవాసం కనుక ఇక్కడే ఉంటే ఎస్ ఆయన తన్నిటికి తీసుకుపోతాడు. సందేహం ఉంటే అందువల్ల మరి ఈ విధంగా మనం అతిశయించడానికి ఏ హేతువు లేదు. మనం మరి భూ సంబంధంగా సంపాదించుకున్నవి ఏవి మనతో రావండి, ఏవి మనతో రావు. మనందరికీ తెలుసు, అది నాకు సత్యం. ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చదవండి. చివరిగా 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమును బ్రతిగా. మనుషుడు క్రైస్తవ భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రార్థన సహాయం కోరాడు. భూ సంబంధంగా లోక సంబంధంగా అనేక ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. ప్రభు చూస్తూ ఉన్నాడు, ఈ ఆశీర్వాదం పొందిన తర్వాత రక్షణ కొరకు అడుగుతాడేమోనని. రక్షణ కొరకు అడగట్లేదు, వాయిదా వేస్తున్నాడు. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. అకస్మాత్తుగా చనిపోయాడు. ఏం ప్రయోజనం? గుళ్ళోకి వెళ్తే పౌరోహితులు ఆయన ఆ వెండి పడ్డని తీసుకొస్తే దాంట్లో కానుకలు వేస్తే శటగోపురం తల మీద పెట్టి ఓ మాట, ఒక ఆశీర్వచనం పలుకుతారు. అష్టైశ్వర్య సిద్ధిరస్తు. May the Lord bless you with all 8-fold earthly blessings. మోక్ష ప్రస్తావన లేనే లేదు. ఎంత గొప్ప రక్షణ. అందువల్ల అది కాదు. ఓ మనుషుడు లోకం అంతా సంపాదించుకున్నాడు. మంచిది. క్రైస్తవ భక్తి విశ్వాసాలు, హైందవ భక్తి విశ్వాసాలు, భూ సంబంధంగా లోకసం, కానీ ఆత్మరక్షణ లేదు. ఏం ప్రయోజనం? అందువల్ల అలా కాకుండా మరి మనం మరి అది ప్రభు సిద్ధపరిచిన ఒక పుణ్యకార్యం ద్వారా సిద్ధపరిచిన రక్షణాశీర్వాదాన్ని పొందుకుని ఆత్మీయంగా ఆయన కంటూ కట్టబడి సుడుగా చిగురు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడు యేసు వైపు చూస్తున్నాడు. మన ముందుకు సాగవచ్చు.
ప్రభు మరి కొద్ది మాటలు జీవించిన గాక ఈ సంస్మరణ సభలో మరి ప్రభుదాస్ గారి గురించి మరి మనం విన్నాం. ఆ విధంగా మనం ప్రభుని వెంబడించాలి.